హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే విడుదల చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ విడుదల చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన పథకం నుండి వచ్చే డబ్బుల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 18 విడతలుగా కోట్లాది చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయబడుతుంది. మహారాష్ట్రలోని వాషిం నుంచి 18వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 5న విడుదల చేయగా 18వ విడతను 9.6 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు 20,000 కోట్ల రూపాయల నగదు బదిలీ అయింది. ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రకారం పీఎం కిసాన్ యోజన 19వ విడత కొత్త బడ్జెట్లో అంటే ఫిబ్రవరి నెలలో అమలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలను విడుదల చేస్తోంది. తదుపరి విడత ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే 19వ విడత విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత డబ్బు కొంత సంవత్సరంగా కానుకగా జనవరి నెల 2వ వారంలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా మరో కీలక సమాచారం బయటకొచ్చింది. 2025లో ఈ స్కీమ్ విషయంలో కేంద్రం బిగ్ ప్లాన్ వేసిందని సమాచారం. సంవత్సరంలో వచ్చే 3 విడతలను ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారట. డిసెంబర్, మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్. ఇకపై ఈ 3 విడతల్లోని ఆరంభ నెలల్లో అంటే డిసెంబర్, ఏప్రిల్, ఆగస్ట్ నెలల్లో రైతులకు పీఎం కిసాన్ డబ్బు జమ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. పీఎం కిసాన్ 18వ విడతలో 2,000 రూపాయలు అందుకోని రైతులు ఆ డబ్బును 19వ విడతతో కలిపి జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంటే 18వ విడత, 19వ విడత కలిపి మొత్తం 4,000 రూపాయలు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని ప్రభుత్వం చెబుతోంది. పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలి అంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి. తప్పకుండా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఎవరైతే రైతులు 18వ విడత తీసుకోలేదో వారికి 19వ విడత కూడా ఒకేసారి ఇస్తామని ప్రభుత్వం వారు చెప్తున్నారు. అలాగే మనం గమనించినట్లయితే ఈ పథకానికి సంబంధించి సంక్రాంతి కానుకగా మనకు జనవరి నెలలో విడుదల చేసేందుకు అవకాశం ఉంది. ఒకవేళ జనవరిలో విడుదల చేయకుండా ఉంటే కనుక ఫిబ్రవరి నెలలో ఇచ్చే అవకాశం కనబడుతుందని, ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ను ప్రవేశపెట్టే సంగతి తెలిసింది కాబట్టి అప్పుడే విడుదల చేస్తారని ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.